రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా హేయమైనటువంటి రీతిలో మొత్తం క్యాబినెట్ అంతా కూడా వరుస పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా ఆర్గనైజ్డ్గా రాష్ట్ర పార్టీ కేంద్రం నుంచే, పులివెందల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అధికార పార్టీ వణికిపోతా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా, మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే జగన్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా, నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు. జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృథా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు అనతి కాలంలోనే, 2 ఏళ్ల కాలంలోనే
ప్రజాదరణని రోజు రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతా ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు గారు ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడానికి మాట్లాడడానికి బదులు ఆయన పూర్తిగా డైవర్ట్ అయిపోయినాడు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు ఆయన పూర్తిగా పూనుకుంటా ఉన్నారు. అంత రెచ్చగొట్టాల్సిన పనేముంది? జగన్ గారిని సైకో అంటారు, తల్లి చెల్లికి మోసం చేశాడంటారు. కడపలో కానీ ఎక్కడ హత్య జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నైజం అదే అంటూ జగన్మోహన్ రెడ్డి గారే ఆ హత్యకు కారణం అని చెప్పి దిగజారి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలను మీరు ఎటువైపు తీసుకుపోతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత సీనియారిటీ ఉందని మీరు చెప్పుకునే మీరు ఈరోజు రాష్ట్రంలో హామీల గురించో ఇంకో దాని గురించో చర్చించకుండా ఎందుకు అంత క్రిమినల్ పాలిటిక్స్ని ముందుకి తీసుకుపోయేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకా మంత్రులైతే పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని ఎంత విమర్శిస్తే అంత గొప్ప నాయకులు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో కడిగిన ముత్యాల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. గురువింద గింజ సామెత గుర్తు తెస్తా ఉన్నారు. తన కింద ఉన్నటువంటి నలుపుని చూసుకోకుండా పైనున్న అందాన్ని చూసి మురిసిపోయే గురువింద గింజ గుర్తుకొస్తా ఉంది ఈ మంత్రుల యొక్క మాటలు ఇవన్నీ చూసి. అచ్చెన్నాయుడు గారు, మన జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ గారు, వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎంత అహంకారం తలకెక్కింది వీళ్ళకని చెప్పి అర్థమవుతుంది మనం. ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని వాళ్ళ తాతతో మొదలుకొని వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా కుసంస్కారులుగా లేకపోతే హంతక రాజకీయాలు చేసిన వాళ్ళుగా చెప్పే మీరు మీ చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా నేను. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించిన కేశవ్ గారు, మీ చరిత్ర ఏమి? మీ తాత ఏమి? మీ నాయన ఏమి? మీ అన్న ఏమి? నీవేమి? మీ రాజకీయాలు ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఏదో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా మాట్లాడతాడు. నేను ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు ముందు నుంచి తెలుసు వాళ్ళ గురించి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే, సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడే కేశవ్ వాళ్ళ తాత మీద 4 పేజీల కరపత్రం వేశారు. ఆయన దౌర్జన్యాలపైన, ఆయన అరాచకాలపైన, పేదల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన చేసే దొంగ వ్యాపారాలపైన 4 పేజీల ప్యాంప్లెట్ వేసి ఊరు తిరిగి పంచినారు అప్పట్లోనే కమ్యూనిస్టులు. అప్పుడు మాది రాయదుర్గం తాలూకాగా ఉండేది. ఆ ప్రాంత పార్టీ వేసి ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏ విధంగా మీ తాత చనిపోయాడు, ఏ పార్టీ తరఫున మీ తాత పోటీ చేసినాడో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కేశవ్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్పవాడు ఏమై నువ్వు? రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్ పాలిటిక్స్ని ప్రోత్సహించినాడా? అడుగు మా గ్రామాల్లో వచ్చి. కానీ జిల్లాలో ఫ్యాక్షన్ అంతా కూడా ఎప్పుడు లేకుండా పోయింది, ఎప్పుడు అంతరించింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లా ప్రశాంతంగా ఉంది. ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు పులివెందల పేజీ చదువుతాడు. పులివెందలకు ముందు పేజీ అనంతపురం జిల్లా పేజీ చదివితే ఈ జిల్లాలో టీడీపీ
పెద్దలు చేసిన దౌర్జన్యాలు అన్నీ కూడా అర్థమవుతాయి. సెలెక్టివ్గా ఈరోజు వాళ్ళంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు బాగా, మా ప్రాంతాల్లో నక్సలిజంతో, సూడా నక్సలిజంతో అట్టుడికి పోయినాయి ఆ రోజుల్లో. సూడో నక్సలిజం కానీ నక్సలిజం కానీ ఈరోజు కనిపించకుండా పోయినాయంటే